ఒకటి ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ముఖ్యాంశాలు డిసెంబర్ 11, 2023న సుప్రీంకోర్టు యొక్క మైలురాయి నిర్ణయం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ మరియు కాశ్మీర్ జే మరియు కే కి ప్రత్యేక హోదాను రద్దు చేయడానికి 2019 కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను సమర్థించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పులో కీలకమైన రాజ్యాంగపరమైన ప్రశ్నలను ప్రస్తావించి ముఖ్యమైన ముగింపులను వివరించింది. 1. ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం. రాష్ట్రానికి అంతర్గత సార్వభౌమాధికారం లేదని నొక్కి చెబుతూ ఆర్టికల్ 370 ప్రకారం జే మరియు కే ప్రత్యేక హోదాను రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధృవీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరం లేదని ఆర్టికల్ 370ని తాత్కాలిక నిబంధనగా పరిగణిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. 2. కేంద్రపాలిత ప్రాంతం యుటి స్థితి మరియు ఎన్నికల ఆదేశం. జే మరియు కని కేంద్రపాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించడంపై న్యాయస్థానం తీర్పు ఇవ్వడం మానుకుంది. అయితే లడఖ్ను ఊత్గా సృష్టించడాన్ని సమర్థించింది. సెప్టెంబర్ 30, 2024లోగా జే మరియు కే శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 3. రాజ్యాంగ ఉత్తర్వు 272 మరియు అధ్యక్ష చర్యల చెల్లుబాటు. రాజ్యాంగ ఉత్తర్వు 272 ద్వారా ఆర్టికల్ 367 యొక్క సవరణను కోర్టు ప్రస్తావించింది. చేసిన మార్పులు అల్ట్రా వైర్స్ ఆర్టికల్ 370 అని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ఈ అన్వేషణ మొత్తం తీర్పుపై ప్రభావం చూపలేదు. ఎందుకంటే రాష్ట్రపతి ఆర్టికల్ 370 పనికిరానిదిగా ప్రకటించడానికి జే మరియు కే రాజ్యాంగ సభ యొక్క సిఫార్సు అనవసరంగా భావించబడింది. 4. భారతదేశంతో జే మరియు కే యొక్క ఇంటిగ్రేషన్ యొక్క గుర్తింపు. భారత యూనియన్లో చేరిన తర్వాత జమ్మూ కాశ్మీర్ సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండదని తీర్పు నొక్కి చెప్పింది. రాజ్యాంగ సెటప్ జే మరియు కే భారతదేశంలో అంతర్భాగంగా మారిందని సూచించింది. ఆర్టికల్ 370 సార్వభౌమాధికారం కాదు. అసమాన సమాఖ్య యొక్క లక్షణం. 5. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధనగా. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన అని కోర్టు ధృవీకరించింది మరియు ఆర్టికల్ 373 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారం జే మరియు కే రాజ్యాంగ సభ రద్దయిన తర్వాత కూడా కొనసాగింది. రాజ్యాంగ పరిషత్ సిఫార్సు రాష్ట్రపతికి కట్టుబడి ఉండదు. 6. ఆర్టికల్ 370 (1) ప్రకారం రాష్ట్రపతి అధికారం. రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను జే మరియు కకి వర్తింపజేయడానికి ఆర్టికల్ 370 (1) ప్రకారం రాష్ట్రపతి అధికారాన్ని వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరం లేదని కోర్టు పేర్కొంది. సంప్రదింపులు మరియు సహకారం యొక్క సూత్రం తప్పనిసరి కాదు మరియు రాష్ట్రపతి చర్య చెల్లుబాటు అయ్యేదిగా భావించబడింది. 7. జే మరియు కే పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 చెల్లుబాటు. జే మరియు కే యొక్క రాష్ట్ర హోదా పునరుద్ధరించబడుతుందని సోలిసిటర్ జనరల్ హామీని పరిగణనలోకి తీసుకుని జే మరియు కే పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 యొక్క చెల్లుబాటుపై న్యాయస్థానం తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. లడఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించడాన్ని సమర్థించారు. 8. సత్యం మరియు సయోధ్య కమిటీకి ఆదేశం.
జస్టిస్ ఎస్కే కౌల్ 1980ల నుండి జే మరియు క్లో మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశోధించడానికి మరియు సయోధ్య చర్యలను ప్రతిపాదించడానికి సత్యం మరియు సయోధ్య కమిటీ ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. అయితే ఇందులోని అంశాల సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కమిటీ ఏర్పాటు తీరును ప్రభుత్వానికి వదిలేశారు. 9 జే మరియు కే రాష్ట్ర హోదా పునరుద్ధరణ సెప్టెంబర్ 30, 2024లోగా జే మరియు కే శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను కోర్టు ఆదేశించింది మరియు వీలైనంత త్వరగా జే మరియు కే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని నొక్కి చెప్పింది. 2 నీతి ఆయోగ్ ప్రారంభ డెల్టా ర్యాంకింగ్స్లో తిరియాని బ్లాక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. నీతి ఆయోగ్ ప్రకటించిన మొదటి డెల్టా ర్యాంకింగ్స్లో తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని బ్లాక్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం ఏబీపీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. నీతి ఆయోగ్లో వర్చువల్ ఈవెంట్ సందర్భంగా వెల్లడించిన ర్యాంకింగ్లు జూన్ 2023 నెలలో దేశవ్యాప్తంగా బ్లాక్లు సాధించిన అత్యుత్తమ పనితీరు మరియు పురోగతిని ప్రదర్శించాయి. కీలక పనితీరు సూచికలు కాపిలు డ్రైవ్ పోటీతత్వం బ్లాక్ల పనితీరు మరియు నెలలో కీలక పనితీరు సూచికలలో కాపిలు సాధించిన పురోగతి ఆధారంగా ర్యాంకింగ్లు నిర్ణయించబడ్డాయి. ఈ వ్యూహాత్మక విధానం కాంపిటేటివ్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా బ్లాక్ల ర్యాంకింగ్ను లెక్కించడం మొదటిసారిగా గుర్తించడం ద్వారా పోటీ మరియు సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుంది. ఏడీపీ ర్యాంకింగ్లు అక్టోబర్ 2023లో సాధించిన విజయాలను గుర్తించాయి. అబ్తో పాటు ఈవెంట్ అక్టోబర్ 2023 కోసం అచీవర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏడీపీ ర్యాంకింగ్లను కూడా ప్రకటించింది. ఈ చొరవలో ఒడిశాలోని రాయగడ మరియు బీహార్లోని జముయి వరుసగా మొదటి మరియు రెండవ ర్యాంక్లను పొందాయి. బ్లాక్లు మరియు జిల్లాలు రెండింటిపై ద్వంద్వ దృష్టిని నొక్కిచెబుతూ ఇతివృత్త మరియు మొత్తం వర్గాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్లాక్లు మరియు జిల్లాలను సత్కరించారు. వాల్ ఆఫ్ ఫేమ్ ఎక్సలెన్స్ మరియు ఇంపాక్ట్ని ప్రదర్శిస్తుంది. ఈవెంట్ సందర్భంగా ఒక నవల చొరవ ఆవిష్కరించబడింది. ఇక్కడ ఏబీపీ మరియు ఏడీపీ యొక్క టాప్ ర్యాంకర్లు నీతి ఆయోగ్లోని వాల్ ఆఫ్ ఫేమ్పై ప్రదర్శించబడతాయి. వాల్ ఆఫ్ ఫేమ్ తమ సూచికలను మెరుగుపరచడానికి మరియు గుర్తించదగిన పురోగతిని సాధించడానికి ఆకాంక్షాత్మక బ్లాక్లు మరియు జిల్లాలు చేపట్టిన ప్రయత్నాలకు మరియు ప్రాజెక్టులకు నిదర్శనంగా పనిచేస్తుంది. గౌరవనీయులైన వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ యొక్క గౌరవనీయ సభ్యులతో కలిసి దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆకాంక్షాత్మక బ్లాక్లు మరియు జిల్లాల విజయాలను జరుపుకుంటూ వాల్ ఆఫ్ ఫేమ్ను ప్రారంభించారు. జోనల్ ర్యాంకింగ్లు ప్రాంతీయ విజయాన్ని హైలైట్ చేస్తాయి. భౌగోళికంగా బ్లాక్లను 6 జోన్లుగా విభజించి ర్యాంకింగ్లు ప్రతి జోన్లోని అత్యుత్తమ ప్రదర్శనకారులను గుర్తించాయి. ప్రముఖ విజేతలు జోన్ ర్యాంక్ బ్లాక్ జిల్లా రాష్ట్రం 1 అమ్రీ వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ అస్సాం 1 నుండి 2 నగోపా సైచువల్ మిజోరాం 2 నుండి 1 హరయ్యా బస్తీ ఉత్తరప్రదేశ్ 2 నుండి 2 విర్నో ఘాజీపూర్ ఉత్తరప్రదేశ్. జోన్లు 3 నుండి 6 వరకు విజేతలు బ్లాక్లు జిల్లాలు రాష్ట్రాలు 1 మాస్కీ రాయచూర్ కర్ణాటక 2 నార్నూర్ ఆదిలాబాద్ తెలంగాణ 3 సిరోంచ అహేరి గాధిచిరోలి మహారాష్ట్ర 4 తిర్ల పతి ధర్ బర్వాని మధ్యప్రదేశ్ 5 అందర్ సివాన్ బీహార్ 6 రామ్ఘర్ దుమ్కా
జార్ఖండ్ జోనల్ విజేతలకు గుర్తింపు మరియు రివార్డులు. ప్రతి జోన్ నుండి విజేతలు వారి అసాధారణ కృషి మరియు పురోగతిని అభినందిస్తూ అన్ని జోనల్ కేటగిరీలలో మొదటి ర్యాంక్కు ₹1.5 కోట్ల మరియు రెండవ ర్యాంక్కు ₹1 కోట్ల బహుమతితో సత్కరించబడతారు. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ఏబీపీ గురించి జనవరి 7, 2023న ప్రారంభించబడింది. ఏబీపీ భారతదేశంలోని అత్యంత సవాలుగా ఉన్న మరియు అభివృద్ధి చెందని ప్రాంతాలలో జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పాలనను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ప్రోగ్రాంలో 27 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలలో 329 జిల్లాల నుండి 500 బ్లాక్లు ఉన్నాయి. ఇది ఇప్పటికే ఉన్న పథకాల కలయికను నొక్కి చెప్పడం, ఫలితాలను నిర్వచించడం మరియు నిరంతర పర్యవేక్షణ. వ్యూహాత్మక విధానం, కీలక పనితీరు సూచికలు, కాపీలు మరియు బేస్లైన్ డేటా. వివిధ వాటాదారులతో సంప్రదింపులు జరిపి, పురోగతిని కొలవడానికి 40 కీలక పనితీరు సూచికలు, కాపీలు ఎంపిక చేయబడ్డాయి. వీటిని 5 థీమ్లుగా విభజించారు. మార్చి 31, 2023 నాటి బేస్లైన్ డేటా మరియు జూన్ 30, 2023 నాటి మొదటి త్రైమాసికంలో 500 ఆస్పిరేషనల్ బ్లాక్లు 11 మంత్రిత్వ శాఖల నిర్వహణ సమాచార వ్యవస్థ ద్వారా పొందబడ్డాయి. మొదటి త్రైమాసికంలో చేసిన మెరుగుదల ఆధారంగా మొదటి డెల్టా ర్యాంక్ లెక్కించబడింది. 3. చంద్రయాన్, జవాన్ మరియు ఐపీఎల్ భారతదేశం యొక్క 2023 గూగుల్ శోధనను ఆధిపత్యం చేస్తాయి. 2023 ముగింపు దశకు చేరుకోవడంతో గూగుల్ భారతదేశ శోధన ధోరణులపై తన వార్షిక అంతర్దృష్టులను విడుదల చేస్తుంది. దేశాన్ని ఆకర్షించిన ఆసక్తులు మరియు ఉత్సుకతలతో కూడిన ఆకర్షణీయమైన వస్త్రాన్ని వెల్లడిస్తుంది. ఈ సంవత్సరం డేటా శాస్త్రీయ అన్వేషణలు, సినిమాటిక్ నిరీక్షణ మరియు క్రికెట్ పట్ల శాశ్వతమైన ప్రేమ యొక్క ఆకర్షణీయమైన మిశ్రమాన్ని హైలైట్ చేస్తుంది. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులలో ఆసక్తిని రేకెత్తించిన టాప్ 10 ఈవెంట్లు ఇక్కడ ఉన్నాయి. 1. చంద్రయాన్-3. 2. కర్ణాటక ఎన్నికల ఫలితాలు. 3. ఇజ్రాయెల్ వార్తలు. 4. సతీష్ కౌశిక్. 5. బడ్జెట్ 2023. 6. టర్కీ భూకంపం. 7. అతిక్ అహ్మద్. 8. మాథ్యూ పెర్రీ. 9. మణిపూర్ వార్తలు. 10. ఒడిశా రైలు ప్రమాదం. ఇజ్రాయెల్ భూభాగంలో అక్టోబర్ 7న హమాస్ కార్యకర్తలు చేసిన ఆకస్మిక దాడి తర్వాత ప్రారంభమైన ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం కూడా వినియోగదారుల ఆసక్తిని ఆకర్షించిందని జాబితా చూపిస్తుంది. గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఇండియా ఇయర్ ఇన్ సెర్చ్ 2023. గూగుల్ శోధన ట్రెండ్లు భారతదేశంలోని విభిన్న జనాభా యొక్క సామూహిక ఆసక్తులు మరియు ఉత్సుకతలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి. శాస్త్రీయ పురోభివృద్ధి మరియు చట్టపరమైన సంస్కరణల నుండి క్రీడా అభిరుచులు మరియు ఆచరణాత్మక హౌ-టు గైడ్ల వరకు, ఈ పోకడలు దేశం యొక్క డైనమిక్ మరియు అభివృద్ధి చెందుతున్న ప్రకృతి దృశ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ట్రెండింగ్లో ఉన్నవి. G20. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీపై ఆసక్తి దేశం యొక్క పెరుగుతున్న ప్రపంచ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. UCC యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించిన ప్రశ్నలు చట్టపరమైన సంస్కరణల గురించి జరుగుతున్న చర్చలను ప్రతిబింబిస్తాయి. ChatGPT AI టెక్నాలజీ గురించి పెరుగుతున్న అవగాహన మరియు ఉత్సుకత. హమాస్ పాలస్తీనా సంస్థ హమాస్ గురించిన శోధనలతో గ్లోబల్ ఈవెంట్లు దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. చంద్రయాన్-3 భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్ర ఉత్సాహాన్ని సృష్టిస్తుంది. ఇన్స్టాగ్రామ్ థ్రెడ్లు వినియోగదారులు ప్లాట్ఫారం యొక్క కొత్త ఫీచర్ను అన్వేషిస్తారు. క్రికెట్లో సమయం ముగిసింది.
ప్రాథమిక క్రికెట్ నియమాలు ఆసక్తిని కలిగి ఉంటాయి. ఏప్రిల్లో ఇంపాక్ట్ ప్లేయర్. కొత్త ఐపీఎల్ నియమం ఉత్సుకతను రేకెత్తిస్తుంది. సెంగోల్. నిర్దిష్ట పదం లేదా అంశం ముఖ్యమైన శోధనలను రూపొందిస్తుంది. ఎలా చేయాలో మార్గదర్శకాలు. సన్ డ్యామేజ్ ప్రివెన్షన్. చర్మం మరియు జుట్టు కోసం సహజ పరిష్కారాలపై దృష్టి పెట్టడం. యూట్యూబ్ వృద్ధి. ఔత్సాహిక క్రియేటర్లు ప్రేక్షకులను పెంచుకోవడంపై సలహాలు కోరుతున్నారు. కబడ్డీ నైపుణ్యాలు. ప్రసిద్ధ భారతీయ క్రీడ ఆసక్తిని ఆకర్షిస్తూనే ఉంది. కారు మైలేజీ మెరుగుదల. ఇంధన సామర్థ్యం కోసం ఆచరణాత్మక చిట్కాలు. చదరంగం నైపుణ్యం. ఔత్సాహిక చెస్ క్రీడాకారులు మార్గదర్శకత్వం కోరుకుంటారు. రక్షాబంధన్ ఆశ్చర్యం. తోబుట్టువుల మధ్య ప్రత్యేక బంధాన్ని జరుపుకోవడం. కంజీవరం చీర గుర్తింపు. గుర్తించదగిన ప్రామాణికమైన పట్టు చీరలు. పాన్ మరియు ఆధార్ లింకింగ్. చట్టపరమైన అవసరాలను నావిగేట్ చేయడం. వాట్సాప్ ఛానళ్లు. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారంలో కమ్యూనిటీలను నిర్మించడం. ఇన్స్టాగ్రామ్ ధృవీకరణ. ఔత్సాహిక ప్రభావశీలులు గుర్తింపును కోరుకుంటారు. క్రికెట్ ఆధిపత్యంలో ఉన్న క్రీడలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్. దేశం యొక్క ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ సర్వోన్నతంగా ఉంది. క్రికెట్ ప్రపంచ కప్. అంతర్జాతీయ క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది. ఆసియా కప్. ప్రాంతీయ పోటీలు ముఖ్యమైన ఆకర్షణను కలిగి ఉన్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్. కొత్త మహిళల క్రికెట్ లీగ్ ఉత్సాహాన్ని సృష్టిస్తుంది. ఆసియా క్రీడలు. బహుళ క్రీడా ఈవెంట్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇండియన్ సూపర్ లీగ్. దేశీయ ఫుట్బాల్ లీగ్ ట్రాక్ను పొందుతుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్. పొరుగు దేశ క్రికెట్ లీగ్పై ఆసక్తి. యాషెస్. చారిత్రాత్మక క్రికెట్ పోటీ ఉత్కంఠగా కొనసాగుతోంది. మహిళల క్రికెట్ ప్రపంచ కప్. మహిళల క్రికెట్ ప్రపంచ గుర్తింపు పొందింది. SA20. దక్షిణాఫ్రికా కొత్త క్రికెట్ లీగ్ తనదైన ముద్ర వేసింది.